ఓం ఓం శ్రీ గురుభ్యో నమః. ఉపనిషత్ శాంతి మంత్రం. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ఆత్మ ఏకరసము. ఇది ఎప్పుడైతే తెలుస్తుందో, ఈ ఆత్మతత్వాన్ని యథార్థంగా యాథాత్మ్యంగా అర్థం చేసుకునేటువంటి వాడికి భేద దృష్టి నశిస్తుంది. భేద దృష్టి గోచరించదు. అంతా ఆత్మగానే దర్శించేటువంటి వాడికి నాది వేరే వాళ్ళది ఇలాంటి భేదం అనిపించదు. ఎప్పుడైతే భేదం తొలగిపోయిందో, ఇది నాకు కావాలి అనేటువంటి కోరిక కూడా ఎందుకు వస్తుంది? నాకంటే భిన్నం ఏదైనా ఉంటే నేను దాన్ని కోరుకోవాలి. నాకంటే భిన్నం ఏమిది గోచరించలేదు. గోచరించినప్పుడు దాని మీద నాకు కామన ఎందుకు కలుగుతుంది, లేదా మోహం ఎందుకు కలుగుతుంది? ఇది నా దగ్గరే ఉండాలి, ఇది నాతోటే ఉండాలి, ఈ మోహం ఎందుకు కలుగుతుంది? ఇది నాకు కావాలి. ప్రారబ్ధవశాత్తు వస్తే వస్తుంది, పోతే పోతుంది. ఏం చేస్తాం దానికి? అది ప్రారబ్ధం అనేది ఒకటి ఉంది అని అనుకుంటే. ఆత్మ దృష్టిలో చూస్తే ప్రారబ్ధము లేదు, ఇంకొకటి లేదు, ఉన్నదొకటే. మిగతాదంతా కూడా ఆత్మరతి ఆత్మక్రీడ మాత్రమే. ఈ భావాన్నే 6వ మంత్రంలో చెప్తారు. యస్తు సర్వాణి భూతాని ఆత్మన్యేవానుపశ్యతి సర్వభూతేషు చాత్మానం తతో న విజుగుప్సతే. కలిపి యస్తు సర్వాణి భూతాని ఆత్మన్యేవానుపశ్యతి సర్వభూతేషు చాత్మానం తతో న విజుగుప్సతే. దీనికి పదచ్ఛేదం. యః తు సర్వాణి భూతాని ఆత్మని ఏవ అనుపశ్యతి సర్వభూతేషు చ ఆత్మానం తతః న విజుగుప్సతే. దీనికి సంక్షిప్తార్థము. అన్వయక్రమంలో చూస్తే దీన్ని యస్తు సర్వాణి భూతాని ఆత్మని ఏవ అనుపశ్యతి సర్వభూతేషు చ ఆత్మానం అనుపశ్యతి స తతో న విజుగుప్సతే. విజుగుప్స, జుగుప్స, విజుగుప్స అంటే మిక్కిలి, ఉపసర్గపూర్వకమైనటువంటిది. జుగుప్స అంటే అసహ్యము అని మామూలుగా అంటాం. ఏదో ఒక బురదలో పొందేటువంటి పంది కనిపించింది, అది దగ్గరికి వస్తుంది అని అనుకోండి, దూరం దూరం జరుగుతామా? అది కొంచెం ఎందుకని అంటే అబ్బో అది జుగుప్సగా ఉందండి అంటారు. అంతా ఆత్మదృష్టిలో చూసేటువంటి ఆత్మజ్ఞానికి, విద్వాంసుడికి ఆత్మ కంటే భిన్నం ఏది కనిపించినప్పుడు, భేదభావం లేనప్పుడు, మోహము లేదు, కామన లేదు, ఈ రెండు లేవు అన్నప్పుడు జుగుప్స ఎక్కడి నుంచి ఉంటుంది? జుగుప్స కూడా ఉండదు. అంతా ఏకత్వ దర్శనమే ఉంటుంది. దీన్నే శాంకర భాష్యంలో చెప్తారు. యస్తు యహ పరివ్రాట్. పరివ్రాట్ అంటే ముముక్షు. ముముక్షు అంటే మోక్తుం ఇచ్ఛు ముముక్షు. నాకు మోక్షం కావాలి అనేటువంటి కోరిక తీవ్రంగా కలిగినటువంటి వాడు ముముక్షు. మోక్తుం ఇచ్ఛు. సర్వాణి భూతాని అవ్యక్తాదీని. అవ్యక్తాదీని అంటే హిరణ్యగర్భుడు, అవ్యాకృతము, అవ్యక్తము ఇత్యాది పదాలతో చెప్తాము. అస్య నామరూపకర్మాత్మన వ్యాకృతస్య ప్రపంచస్య ప్రాగ్ అవస్థ. మనకు కనిపించేటువంటి జగత్తంతా కూడా నామ రూప క్రియ వీటితో కూడినటువంటిది. నామరూప కర్మాత్మన, క్రియ లేదా కర్మ, వీటితోటి కూడినటువంటిది. ఇది వ్యాకృత జగత్. దీన్నే ప్రపంచము అంటున్నాం మనం. ఈ ప్రపంచానికి పూర్వావస్థ, ప్రాగవస్థ అంటే ఈ ప్రపంచం వ్యాకృతానికి పూర్వం ఉన్నటువంటిది అవ్యాకృతం.
ఈ వ్యాకృత జగత్తంతా కూడా అవ్యాకృతంలో బీజ రూపంలో ఉంది. అవ్యాకృత రూప అవ్యక్త శబ్దవాచ్య, దాన్నే అవ్యక్తము అవ్యాకృతము అంటాము. హిరణ్య గర్భుడు అని కూడా అంటాం. ఇన్నే సమిష్టి ప్రాణము, సమిష్టి బుద్ధి, సమిష్టి మనస్సు, ఇవన్నీ హిరణ్య గర్భుడిలో ఉంటాయి. పరివిరాట్ అంటే ముముక్షు, సర్వాణి భూతాని అవ్యక్తాదీని, అవ్యక్తాదీని అంటే అవ్యాకృతము వరకు, అవ్యాకృత పర్యంతము అంటే ఒక చిన్న తృణము నుంచి, చిన్న కీటకం నుంచి అవ్యాకృతం వరకు, ఇంకా అంతదాకా ఎందుకు, ఆ బ్రహ్మస్తంభ పర్యంతము, బ్రహ్మదేవుడు వరకు కూడా. బ్రహ్మదేవుడు అని ఎప్పుడైతే మనం చతుర్ముఖ బ్రహ్మ కింద తీసుకుంటే, చతుర్ముఖ బ్రహ్మ కూడా వ్యాకృత జగత్తులోకి వస్తారు. రూపము ఉంది కదా, నామము రూపము కర్మ ఉందంటే ఇది వ్యాకృత జగత్తు కిందకే, దాన్నే ప్రపంచం అంటున్నాం. ఈ ప్రపంచానికి ప్రాగవస్థ అన్నప్పుడు చతుర్ముఖ బ్రహ్మ, రూపం కలిగినటువంటి బ్రహ్మ కూడా లేరు అక్కడ. ఆ అవ్యాకృత వరకు, అవ్యక్తము వరకు అంతా కూడా అవ్యక్తాదిని స్థావరాంతాన్ని ఆత్మన్యేవ అనుపశ్యతి, ఆత్మదృష్టిలోనే చూస్తారు. ఆత్మని సప్తమి విభక్తి, ఆత్మని ఏవ తనయందే. సర్వభూతేషు చాత్మానం సర్వభూతాని చాత్మని సమం పశ్యన్న ఆత్మయాజీ స్వరాజ్యమధిగచ్చతి. అన్ని భూతములను తనయందు, తనని అన్ని భూతముల యందును దర్శించుచున్నటువంటి ఆత్మయాజీ, ఆత్మయోగి. స్వరాజ్యమధిగచ్చతి అంటే ఆత్మ సామ్రాజ్యాన్ని పొందుతారు, పొంది ఉన్నారు కాబట్టి ఆ స్థితిలో ఉన్నారు ఆయన, ఆత్మజ్ఞాని. స్థావరాంతాన్ని ఆత్మని ఏవ అనుపశ్యతి, ఆత్మ వ్యతిరిక్తాన్ని న పశ్యతి ఇది అర్థ. అంటే తనకంటే భిన్నముగా, ఆత్మ కంటే భిన్నముగా ఇంకొకటి ఏది గోచరించదు. అలా గోచరించకుండా ఉన్నటువంటి వాళ్ళకి తత్రకో మోహ కశోక, అలాంటి వాళ్ళకి మోహం ఎక్కడా, శోకం ఎక్కడా, జుగుప్స్ ఎక్కడా, ప్రీతి ఎక్కడా, ఏది ఉండదు. అంతా ఆత్మదృష్టి. సర్వభూతేషు తేషు ఏవ చ ఆత్మానం తేషాం అపి భూతానాం స్వం ఆత్మానం, స్వం ఆత్మానం తనయందు ఆత్మత్వేన, తనలాగానే, తనుగానే. యథాస్య దేహస్య కార్యకరణ సంఘాతస్య ఆత్మా అహం సర్వప్రత్యయ సాక్షిభూతః చేతయిత కేవలో నిర్గుణః. అన్ని భూతముల యందు తనను లేదా ఆత్మను, అన్ని భూతముల యొక్క ఆత్మను తనదైన ఆత్మగానే. ఈ పాంచభౌతిక ఇంద్రియ సంఘాతము, సంఘాతం అంటే సమూహము, కార్యకరణ సంఘాతము. కార్యకరణ సంఘాతము అని అంటే దేహ ఇంద్రియ సంఘాతము, సమూహము. దేహేంద్రియ సమూహమే కార్యకరణ సంఘాతస్య అంటే దేహేంద్రియ సమూహస్య. ఈ ఇంద్రియములు, దేహ ఇంద్రియముల యొక్క సముదాయానికి ఆత్మాహం, నేను ఆత్మను, నేను ప్రాణాన్ని కాను, బుద్ధిని కాదు, అంతఃకరణం కాదు, ఇంద్రియములు కాదు, ఈ దేహము కాదు, వీటన్నిటికీ సాక్షిగా ఉన్నటువంటి ఆత్మను నేను, చైతన్య స్వరూపుడును, అద్వైడును. ఆత్మాహం సర్వప్రత్యయ సాక్షిభూత చేతయిత, చైతన్యము. కేవల, నేను కేవలుడుగా ఉంటున్నాను. నిర్గుణ, గుణాతీతుడుగా ఉన్నాను. ఇది నా యొక్క స్వరూపం. అనేనైవ స్వరూపేణ అవ్యక్తాదీనాం స్థావరాంతానాం అహమేవ ఆత్మ ఇది. ఇదే విధంగా అవ్యాకృతము నుంచి స్థావరాంతము, స్థావరములు అంటే చెట్టు చేమలు గడ్డి గాదములు, కదలలేనటువంటి స్థావరాంతము వరకు ఉన్నటువంటి అన్ని భూతముల యొక్క ఆత్మను నేనే. సకల భూతముల యందు కూడా ఏకరూపంగా ఆత్మస్వరూపంగా నేనే ఉన్నాను అని ఎవరైతే నిరంతరముగా దర్శిస్తూ ఉంటారో, ఈ దర్శన అభ్యాసంతో వాళ్ళకి ఏం కలుగుతుంది? అహమేవ ఆత్మ ఇది సర్వభూతేషు చాత్మానం నిర్విశేషం యహ తు అనుపశ్యతి, ఎవరైతే చూస్తారో సహ అతను, నిర్విశేషం యహ్ తు అనుపశ్యతి, ఎవరైతే ఈ విధంగా చూస్తూ ఉంటారో సహ తతః, అందువలన తస్మాత్ ఏవ దర్శనాత్, ఇటువంటి అభ్యాసపూర్వకమైనటువంటి ఆత్మదర్శనం చేత, తస్మాత్ ఏవ దర్శనాత్, ఆత్మదర్శనం చేత అన్ని భూతముల యొక్క
ఆత్మగా తనను తన యందు అన్ని భూతములను చూసేటువంటి అభ్యాసంతో నా విజుగుప్సతే. విజుగుప్సతే అంటే విజుగుప్సాం. దీనికి మళ్ళీ వివరణిస్తున్నారు. ఘృణాం. ఘృణ అంటే తిరస్కారము. జుగుప్స నకరోతి, చెయ్యరు. దీనికే భగవద్గీతలో ఇంకొక మంత్రం ఉంది, దీనికి సమానార్థకమైనటువంటిది. 5వ అధ్యాయంలో వస్తుంది. విద్యా వినయ సంపన్న బ్రాహ్మణే గవిహస్తిని శుని చైవ స్వపాకే చ పండిత సమదర్శిన. పండితుడు అంటే ఆత్మజ్ఞానము కలిగినటువంటి వాడు, విద్యా వినయము కలిగినటువంటి బ్రాహ్మణుని యందు, గోవు యందు, ఏనుగు యందు, హస్తిని అంటే ఏనుగు యందు, శుని. శుని అంటే ఆడకుక్క. శ్వపాకేచ అంటే కుక్క మాంసం తినేటువంటి వాడు, అందరి యందు కూడా సమదృష్టి కలిగి ఉంటాడు. ఈ మంత్రం భాష్యం చదువుతుంటే నాకు ఆ మంత్రమే గుర్తొచ్చింది. ఈ 2 భగవద్గీత శ్లోకాలు ఈ ఉపనిషత్ మంత్రానికి రిలేటెడ్గా ఉన్నాయి. ఒకటేమో ఇందాక చెప్పింది, సర్వభూతేషు చాత్మానం సర్వభూతాని చాత్మని సమం పశ్యన్న ఆత్మయాజీ స్వరాజ్యమధిగచ్చతి. ఇది భగవద్గీత మంత్రమే. అలాగే విద్యా వినయ సంపన్న బ్రాహ్మణే గవిహస్తిని శుని చైవ స్వపాకేచ పండితా సమదర్శిన. సమదర్శి అంటారు వాళ్ళని. అలాగే తస్మాదేవ దర్శనాత్ న విజుగుప్సతే విజుగుప్సాం ఘృణాం న కరోతి. ఘృణ తిరస్కారం చేయుడు. ప్రాప్తస్యైవ అనువాద అయం. ఇది ముందు చెప్పినటువంటి దాన్ని వివరంగా చెప్పినటువంటి మాట అంతే. అంటే ఆల్రెడీ చెప్పినటువంటిదే ఇంకొకసారి వివరంగా చెప్పటం, కొంచెం భిన్నంగా చెప్పటం. మళ్ళీ ఎందుకు చెప్పటం అనంటే, సర్వాహి ఘృణ ఆత్మనః అన్యత్ దృష్టం పశ్యతః భవతి. నాకంటే భిన్నముగా దేన్నైనా చూసినప్పుడే దాని యందు మోహమో లేకపోతే ద్వేషమో రాగమో ద్వేషమో మోహమో ఇవన్నీ ఎందుకు కలుగుతున్నాయి? అది నాకంటే భిన్నము అనేటువంటి భావన ఉన్నప్పుడే. నాకు ఆ వస్తువుకి భేదమే లేదు అన్నప్పుడు దాని యందు నాకు ప్రీతి జనించదు, క్రోధము కూడా జనించదు, లేదా ద్వేషము కూడా జనించదు. సో పైన చెప్పిన అర్థమే మళ్ళీ చెప్తున్నారు. ఆత్మానం ఏవ అత్యంత విశుద్ధం నిరంతరం పశ్యతః న ఘృణా నిమిత్తం అర్ధాంతరం అస్తి ఇది ప్రాప్తమేవ. అద్వితీయాత్మనః ద్వేష విషయ అభావాత్ ఏవ న విజుగుప్సతే ఇది యుక్తం. రెండో వస్తువు ఏదన్నా కనిపిస్తే దాని యందు ద్వేషమో మోహమో ఏదో కలగాలి. నాకు రెండో వస్తువే కనపడటం లేదు, అంతా నాలాగానే నా యందు నా ఆత్మస్వరూపంగానే భాషిస్తోంది అన్నప్పుడు ఇంకా ద్వేషం ఎందుకు కలుగుతుంది? నిరంతరం పశ్యతః నా ఘృణా నిమిత్తం అర్ధాంతరం అస్తి ఇది. ఇంకొకటి భిన్నమైనటువంటిది ఇంకొకటి లేదు. ఇది ప్రాప్తమేవా నా విజుగుప్సతే. ద్వేష విషయ అభావాత్. ఇంకా ద్వేషించడానికి ఇంకొక విషయం ఏదైనా ఉంటే కదా, కాబట్టి నా విజుగుప్సతే ఇది యుక్తం. నతు సర్వాత్మభావదర్శనాత్ పరం నింద న భవతి ఇది ఆనంతర్థం. ఇత్యానంతర్థం తతః శబ్దేన వివక్షితం ఇది భావః. ఇక్కడ తతో న విజుగుప్సతే, తతః అనేటువంటి దానికి పరం నింద న భవతి ఇది ఆనంతర్థం. తతః శబ్దేన అంటే అనంతమైనటువంటిది. ఈ తతః అనేటువంటి దానికి అందువలన అని సామాన్యంగా చెప్పుకున్నప్పటికీ వేరే వస్తు దృష్టి లేకపోవటంతో విజుగుప్స కలగదు అని చెప్పటం. ఇది 6వ మంత్రానికి సంక్షిప్తార్థం. 7వ మంత్రానికి అవతారిక. ఇమం ఏవ అర్థం అన్యోపి మంత్రాః. ఇదే అర్థాన్ని ఇంకొక మంత్రంలో కూడా చెప్తున్నారు, అంటే 7వ మంత్రంలో కూడా చెప్పబోతున్నారు. శాంతి మంత్రం చెప్పుకొని విరమించుదాం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.